నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. నా పేరు రాజగోపాల్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ప్రతిపక్షాలపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం. పేపర్ లీకేజీతో తనకేం సంబంధమని ప్రశ్న. ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం. కేవీఎట్ పిటిషన్ దాఖలు చేసిన ఈడీ. తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం, పలుచోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం. ఏపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్. 3ంటికి 3 స్థానాల్లో మోయించిన విజయభేరి. డీటెయిల్స్లోకి వెళ్తే, టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ లీకేజీ నేపథ్యంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను బర్తరఫ్ చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీతో తనకేం సంబంధమని ప్రశ్నించారు. ఐటీ మంత్రి చేసే పనేంటో కూడా తెలియని వారు తనకు దురుద్దేశాలు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వారు తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా అని ధ్వజమెత్తారు. ఇద్దరు దుర్మార్గులు చేసిన పనికి వ్యవస్థ మొత్తానికి చెడ్డ పేరు వచ్చిందన్నారు. లీకేజీ వెనుక ఎవరున్నా వదిలిపెట్టబోమని ప్రకటించారు. ఈ మేరకు బీఆర్కే భవన్లో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కంగుల కమలాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రభుత్వ విప్ దాస్యం వినయ్ భాస్కర్తో కలిసి కేటీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఒక ఆయన ఐటీ మినిస్టర్ను బర్తరఫ్ చేయాలంటాడు. రాష్ట్రంలోని ప్రతి కంప్యూటర్కు నేనే బాధ్యున్నాయింది. తెలిసి అంటారా, తెలవక అంటారా? తెలిసి దురుద్దేశాలు ఆపాదించే కోణంలో అంటారా? ఏం మాట్లాడుతున్నారు? ఇంటర్ బోర్డులో జరిగితే ఐటీ మినిస్టర్దే తప్పు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగితే ఐటీ మినిస్టర్దే తప్పు. ఐటీ అంటే ఏం చేస్తారో కనీసం తెలుసా మీకు? ఐటీ మంత్రి పనేంటో తెలుసా? ఎప్పుడైనా ప్రభుత్వంలో పనిచేసిన అనుభవం ఉందా? ఎక్కడైనా హ్యాకింగ్ జరగలేదా? పేపర్ లీకేజీ అన్నది వ్యవస్థ వైఫల్యం కాదు, కేవలం ఇద్దరు దుర్మార్గులు చేసిన తప్పు. వాళ్ళని లోపల వేసినాం, వాళ్ళ వెనకాల ఎవరున్నారో తవ్వి తీస్తాం. కానీ నోటుకొచ్చినట్టు మాట్లాడడం ఏంటి? బర్తరఫ్ చేయాలా? దేనికి బర్తరఫ్ చేయాలి? అసలు ఐటీ డిపార్ట్మెంట్కి ఏం సంబంధం? కామన్ సెన్స్ ఉందా అంటూ ప్రతిపక్షాలపై కేటీఆర్ మండిపడ్డారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైనా పరీక్ష జరిగింది అంటే ఏపీపీఎస్సీ మీద పుంకాలుగా ఆరోపణలు వచ్చేది. ఇంటర్వ్యూలో అది జరిగింది, లేదా ఇంకోటేదో జరిగింది, లోపలేదో ఒప్పందాలు జరిగినాయని ఆరోపణలు వచ్చేది. కానీ ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేసినా, 37,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేసినా ఏ ఒక్కరోజు ఏ ఒక్క అవినీతి ఆరోపణ కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద ఈ రోజు వరకు రాలేదు. సమైక్య రాష్ట్రంలో ఆనాడున్న పక్షపాత ధోరణి ఇంకోటని అట్లాంటి ఆరోపణలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎన్నడూ ఎదుర్కోలేదు. నిరుద్యోగ యువకులకి, ఎందుకంటే ఇంటర్వ్యూల ప్రక్రియలో గతంలో తప్పులు జరిగినాయి, అందులో ఫేవరెటిజం అనేది ఉండేది కాబట్టే, పక్షపాత వైఖరి ఉండేది కాబట్టే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఇంటర్వ్యూల ప్రక్రియనే రద్దు చేసింది. కేవలం రిటర్న్ టెస్టు, అందులో మెరిట్ లిస్టు, రూల్ ఆఫ్ రిజర్వేషను, రోస్టర్ ఆధారంగా చాలా పారదర్శకంగా ఈ 8.5 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా అందరికీ న్యాయం చేసే ప్రయత్నం చేసింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. అదేవిధంగా ఓవరాల్గా చూసినట్టయితే ఈ వ్యవస్థలో మరి ఇప్పటిదాకా తీసుకున్న వివిధ చర్యల వల్ల చాలా సమర్థవంతంగా కార్యక్రమాలు నడిచినాయి. కానీ దురదృష్టం ఏంటంటే, ఒక ఇద్దరు వ్యక్తులు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లోనే పనిచేసే ఇద్దరు వ్యక్తులు చేసిన ఒక తప్పు ఈరోజు మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు తెచ్చిన మాట వాస్తవం. ఇది జరగకూడని పని, ఖచ్చితంగా నివారించబడాల్సింది. దురదృష్టవశాత్తు జరగలేదు. అందుకే ఇలాంటి తప్పులు జరిగినప్పుడు, అందులో ఇద్దరు వ్యక్తులు వాళ్ళు చేసిన తప్పుడు పనుల వల్ల వ్యవస్థకే చెడ్డ పేరు వస్తున్నప్పుడు తప్పకుండా రాష్ట్ర యువతలో ముఖ్యంగా భరోసా నింపాల్సిన బాధ్యత మా మీద ఉన్నదని భావించే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఈరోజు 4 మంత్రివర్యులు, చీఫ్ విప్ గారు, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు, మేమందరం కూడా రాష్ట్ర ప్రభుత్వం పరంగా స్పష్టంగా చెప్పేది ఒకటే: ఖచ్చితంగా ఈ ఇద్దరు వ్యక్తులే కాదు, టీఎస్పీఎస్సీలో ఉన్న ఇద్దరు వ్యక్తుల, ప్రవీణ్ అనే ఒక వ్యక్తి, రాజశేఖర్ రెడ్డి అనే ఒక వ్యక్తి, వీళ్ళిద్దరూ మాత్రమే కాదు, వీళ్ళ వెనకాల ఎవరు ఉన్నా ఒకసారి నిష్పక్షపాతంగా సిట్ దర్యాప్తు పూర్తయిన తర్వాత వీళ్ళ వెనకాల ఎవరు ఉన్నా తప్పకుండా వారిని కఠినంగా చట్టపరంగా శిక్షించే బాధ్యత కూడా మాది. 100% ఈ విషయంలో తెలంగాణలోని యువత ఎలాంటి రెండో అభిప్రాయం కూడా మీకు పెట్టుకోవద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తప్పకుండా నేను మళ్ళొకసారి రిపీట్ చేస్తా ఉన్నా, ఇది సిస్టమ్ ఫెయిల్యూర్ కాదు, ఇది ఇన్స్టిట్యూషనల్ ఫెయిల్యూర్ కాదు.
ఇది కేవలం ఇద్దరు ఇండివిజువల్స్ చేసిన తప్పు. దానివల్ల డెఫినెట్గా లక్షలాది మంది పిల్లలకి ఇబ్బంది కలుగుతున్నది. నాకు తెలుసు, మాకు అందరికీ కూడా తెలుసు, మాకు రకరకాల ఫీడ్బ్యాక్ కూడా వస్తూ ఉంది. మేము కూడా బాధపడతా ఉన్నాం. ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు ఇంతమందిని బాధ పెట్టడం అనేది మంచిది కాదు. మేము కూడా బాధపడతా ఉన్నాం. కానీ మేము జరగాల్సిన తప్పు జరిగినప్పుడు, ఏదైనా పొరపాటు జరిగినప్పుడు ఎట్లా దాన్ని సరిదిద్దాలి, ఎట్లా ముందుకు పోయే క్రమంలో ఇది పునరావృతం కాకుండా చూసుకోవాలనే బాధ్యత మా మీద ఉంటుంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, నీళ్లు, నిధులు, నియామకాలు అనే పునాది మీదనే తెలంగాణ ఉద్యమం నడిచింది కేసీఆర్ గారి నాయకత్వంలో. ఆ పునాది మీదనే రాష్ట్రం వచ్చింది. ఆ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం భారతదేశంలో ఏ ప్రభుత్వము చేయనంత గొప్ప పని 95% రిజర్వేషన్లు స్థానికులకే ఇచ్చే విధంగా చట్ట సవరణ చేసి రాష్ట్రపతితో ఆమోదముద్ర వేయించుకొని ఈరోజు తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి భారతదేశంలో ఎవరూ చేయనంత వేగంగా 2,30,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియకి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం, 95% జోనల్ వ్యవస్థలో రిజర్వేషన్లు తీసుకొచ్చిన ప్రభుత్వం. తప్పకుండా ఇలాంటి పొరపాటు వ్యక్తుల పొరపాట్ల వల్ల వచ్చిన దాన్ని రిపీట్ కాకుండా చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం, సంపూర్ణంగా తీసుకుంటాం. ఆ విషయంలో ఎవరికి అనుమానం అవసరం లేదు. ఏ మార్పులైతే చేయాలో, ఏ పొరపాట్లు జరిగినాయో వాటిని సరిదిద్దడానికి ఏ మార్పులైతే చేయాలో వాటికి సంబంధించి కూడా పూర్తి రిఫార్మ్స్ ఏవేవైతే సంస్కరణలు ఏవైతే తీసుకురావాల్సి ఉంటుందో ఇప్పటిదాకా చాలా సుదీర్ఘంగా సమీక్షించాము. చీఫ్ సెక్రటరీ గారు కూడా దానికి తగ్గ విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా వారికి సూచించడం జరిగింది. ఈరోజు ఏ పిల్లలైతే ఈ పరీక్షకు అపేర్ అవుతున్నారో, ఏ విద్యార్థులు అయితే పరీక్షకు అపేర్ అవుతూ ఉన్నారో, ఏ యువత అయితే అపేర్ అవుతుందో వారెవ్వరూ కూడా తిరిగి మళ్ళీ గతంలోనే ఫీజు చెల్లించారు. మీ తప్పు కాదు. మరి ఈ పరీక్షలు రద్దు కావడం అనేది మీ తప్పు కాదు. 3 పరీక్షలు రద్దయినాయి. ఈ 4 కదా మేడం, 4 పరీక్షలు రద్దయినాయి. ఈ 4 పరీక్షల సంబంధించిన ఫీజు కట్టిన ఆల్రెడీ ఎన్రోల్ అయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారెవరూ కూడా మళ్ళీ తిరిగి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. వారందరూ కూడా మరి సాధ్యమైనంత వేగంగా మళ్ళీ ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ప్రయత్నం చేస్తాము. మార్పులు తీసుకొచ్చి మళ్ళీ ఇలాంటి పొరపాటు జరగకుండా పటిష్టమైన నివారణ చర్యలు తీసుకొని సాధ్యమైనంత వేగంగా పరీక్షను కండక్ట్ చేసే ప్రయత్నం చేయబోతా ఉన్నాం. గతంలో అప్లై చేసుకున్న వాళ్ళందరూ అర్హులే. వారందరూ కూడా మరి మళ్ళీ పరీక్షకు కూడా కూర్చోవచ్చు. అయితే మేమేమనుకున్నామంటే మరి పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, కోచింగ్ సెంటర్లలో కూడా చదువుతూ ఉన్నారు, వాళ్ళకి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో మొత్తం ఈ 4 పరీక్షలకు సంబంధించిన కోచింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో, అది గ్రూప్ 1 కావచ్చు, డిఏఓ కావచ్చు, మన టీపీఓ కావచ్చు, ఏఈ ఎగ్జామ్ సంబంధించింది కావచ్చు, మొత్తం కోచింగ్ మెటీరియల్ అంతా కూడా ఫ్రీగా ఆన్లైన్లో అందుబాటులో పెడతాము. ఎవరు కావాలంటే వారు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతా కూడా ఫ్రీగానే వారికి ఆ మెటీరియల్ అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. బహుశా రాబోయే 2-3 రోజుల్లోనే ఇది మొత్తం కూడా అందుబాటులోకి వచ్చేస్తుంది, ఆన్లైన్లో పెడతాం. రెండవది, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్న స్టడీ సర్కిల్ ఏవైతే ఉన్నాయో మరింత బలోపేతం చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అందులో కొంతమంది ఇతర కులాలకు సంబంధించిన పేద విద్యార్థులు ఉన్నారు, వారు కూడా అగ్ర కులాల్లో ఉండే పేదలు కూడా, వారికి సంబంధించి కూడా ఈ స్టడీ సర్కిళ్లను బలోపేతం చేసి మరి రీడింగ్ రూమ్స్ కూడా ఏవైతే జిల్లాల్లో ఉన్నాయో, ఇదివరకు అవి ఉదయం 8 నుంచి సాయంత్రం 10 దాకా పనిచేసేది, ఆ రీడింగ్ రూమ్స్లో కూడా 24 గంటలు తెరిచి ఉంచాలని నిర్ణయం తీసుకున్నాం. 24 అవర్స్ ఓపెన్ పెడతాం. దాంతోపాటు మొత్తం అక్కడ ఫ్రీ మెటీరియల్తో పాటు 24 అవర్స్ ఓపెన్ పెట్టడంతో పాటు ఉచిత భోజన వసతి కూడా పిల్లలకు అక్కడే కలిగిస్తాం. ఇది ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయం తీసుకుంది. చీఫ్ సెక్రటరీ గారికి మరి సూచించడం జరిగింది. వారు వెంటనే కలెక్టర్లకు తగిన విధంగా ఆదేశాలు ఇచ్చి మరి 24/7 రీడింగ్ రూమ్స్, స్టడీ సర్కిల్ ఓపెన్ ఉంచి వారికి, పిల్లలకి ముఖ్యంగా కావాల్సిన మెటీరియల్ అందించడంతో పాటు వారికి భోజన వసతి కూడా అక్కడే ఏర్పాటు చేసి వారు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావడానికి మరి ఆ కార్యక్రమం కూడా చేస్తాం. దాంతోపాటు ఇప్పటికే నేను చెప్పినట్టు బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ కానీ, ఎస్సీ వెల్ఫేర్ మినిస్ట్రీ కానీ, ఎస్సీ డెవలప్మెంట్ మినిస్ట్రీ కానీ, ఎస్టీ మైనారిటీల మినిస్ట్రీలతో పాటు మరి ఓవరాల్గా చీఫ్ సెక్రటరీ గారి నాయకత్వంలో మొత్తం ఈ శిక్షణ కార్యక్రమాలన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తాము. జిల్లా కలెక్టర్లు వాటిని పర్యవేక్షిస్తారు. ఇంకా ఏమైనా చిన్న చిన్న చర్యలు తీసుకోవాల్సి ఉంటే కూడా చీఫ్ సెక్రటరీ గారిని ఎంపవర్ చేశాము. వారు వెంటనే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి ఎక్కడన్నా ఇంకా ఏదైనా స్పెసిఫిక్ డిమాండ్ వస్తే దాన్ని కూడా నెరవేర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణలో గత 8-8.5 సంవత్సరాలుగా నిబద్ధతతో నిరుద్యోగుల విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. మేము 1,00,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పాం మేము, కానీ ఈరోజు 1,00,000 కాదు, దాదాపు 2,30,30,000 ఉద్యోగాలకు సంబంధించిన భర్తీ ప్రక్రియని వేగవంతంగా ముందుకు తీసుకొని పోతున్నాం. అందులో భాగంగా మీ అందరికీ తెలుసు ఎంత వేగంగా ఉద్యోగ నియామకాలు మరి ఈ దేశంలో ఎక్కడా జరగనంత వేగంగా చేస్తున్నాం. 95% ఉద్యోగాలు స్థానికులకు తెలంగాణ బిడ్డలకే దక్కే విధంగా చట్ట సవరణ తీసుకొచ్చి మరి ఆమోద ముద్ర వేసి అది కూడా చేసుకున్నాం. నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో కొన్ని వార్తలు ఏవైతే వస్తూ ఉన్నాయో వాటి విషయంలో కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇది 2 వ్యక్తులు చేసిన తప్పు మాత్రమే. లెట్ మీ రిపీట్, వ్యవస్థ పటిష్టంగా ఉంది, సిస్టమ్ పటిష్టంగా ఉంది, ఎక్కడ హ్యాకింగ్ జరగలేదు. 2 వ్యక్తులు ప్రాథమికంగా మాకు అందుతున్న నివేదిక ప్రకారం 2 వ్యక్తులు చేసిన తప్పు ఇప్పటిదాకా సిట్ ప్రాథమిక దర్యాప్తులో తేలిన ప్రైమా ఫేసి ప్రిలిమినరీ ఏదైతే రిపోర్ట్ ఉందో దాని ప్రకారం 2 వ్యక్తులు మాత్రం చేసిన తప్పుగా చెప్తా ఉన్నారు. దీనికి సరే చిలువలు పలువలు చేసి నోటికొచ్చినట్టు మాట్లాడడం, విద్యార్థుల్లో యువతలో అశాంతి చెలరేగే విధంగా, కొంత అసహనం చెలరేగే విధంగా, ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే విధంగా వ్యాఖ్యానాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. తెలంగాణ యువత రాజకీయాలకు అతీతంగా ఉద్యమంలో పాల్గొన్నది, రాష్ట్రం కావాలని మనసారా కోరుకున్నది. వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. అధికార పక్షం ప్రతిపక్షం అని కాదు, నోటికొచ్చినట్టు ఆరోపణలు చేయడం కాదు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై ఈడీ స్పందించింది. ఆమె పిటిషన్పై తమ వాదనలు వినకుండా ఎటువంటి ముందస్తు ఆదేశాలు జారీ చేయవద్దంటూ ఈడీ కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. కవిత తన పిటిషన్లో ఈడీపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మహిళనైన తనను కార్యాలయానికి పిలిపించడం, రాత్రి 8:30 గంటల వరకు కూర్చోబెట్టడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఈడీ బెదిరిస్తోందని, బలప్రయోగంతో పాటు 3rd డిగ్రీ పద్ధతులు అవలంబిస్తోందని, తనపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆదేశించాలని పిటిషన్లో కోరారు. నళిని చిదంబరం కేసులో మహిళను వ్యక్తిగతంగా హాజరు కావాలని ఒత్తిడి చేయబోమని ఈడీ సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చిందని, అయినా కూడా తనను కార్యాలయానికి పిలిపించిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. ఆమె పిటిషన్పై ఈ నెల 24న కోర్టు విచారణ జరపనుంది. అదే రోజు ఈడీ వాదనలు కూడా వినే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల తీవ్ర ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు, వడగళ్లతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. పొట్ట దశలో ఉన్న వరి సహా ఇతర పంటలు, కోసి ఆరబెట్టిన పంటలు ధ్వంసం అవుతుండడంతో ఆరుగాలం పడ్డ శ్రమ బూడిదలో పోసినట్లవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తోటల్లో పిందె దశలోని మామిడి పిందెలు రాలిపోతుండడంతో ఆ రైతులు తలపట్టుకుంటున్నారు. కొన్ని చోట్ల మామిడి చెట్లే కూకటి వేళ్లతో కూలిపోతున్నాయి. చెట్లు కూలి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాలు జలమయమై ఇళ్లలోకి నీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్లో సాయంత్రం 5:30 నుంచి 6:30 దాకా గంట పాటు వాన దంచికొట్టింది. రాత్రి 9:30 తర్వాత పలు చోట్ల వర్షం పడింది. వడగాళ్లు పడడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ట్రాఫిక్ స్తంభించిపోవడంతో ఉద్యోగ వ్యాపారులు ఇళ్లకు చేరేందుకు ఆపసోపాలు పడ్డారు. సెక్రటేరియట్ పాతగేటు వద్ద చెట్టు కూలి రోడ్డు మీద పడడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం ఏర్పడిన ద్రోణి శనివారం దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి జార్ఖండ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగనున్నట్లు తెలిపింది. అయితే ద్రోణి ప్రభావంతో కురుస్తున్న ఈ వర్షాలు సోమవారం సాయంత్రం నుంచి ఆగిపోవచ్చునని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఏపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. 3 స్థానాల్లో విజయ భేరి మోగించింది. గత రాత్రి వెల్లడైన ఫలితాలతో ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో జయకేతనం ఎగురవేసిన తెలుగుదేశం పార్టీ తాజాగా పశ్చిమ రాయలసీమ స్థానాన్ని కూడా చేజిక్కించుకుంది. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి 7,543 ఓట్లతో ఘన విజయం సాధించారు. తొలి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించి విజేతను తేల్చారు. నిన్న ఆధిక్యంలో నిలిచిన వైసీపీ అభ్యర్థి వెనుపూస రవీందర్రెడ్డి ఆధిక్యాన్ని నిలుపుకోలేకపోయారు. రెండో ప్రాధాన్యత ఓట్లు ఆయనకు ప్రతికూలంగా మారాయి. ఉన్న రాజకీయాల్లో ముందుకి వెళ్ళగలన్న భరోసా ధీమాని ఆయన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వచ్చిన ఒక టీచర్ కమ్యూనిటీ నుంచి, ఒక ప్రొఫెసర్ కమ్యూనిటీ నుంచి వచ్చిన మారారు. అనతి కాలంలోనే చేసిన ప్రచారం కేవలం కొద్ది రోజుల్లో ప్రచారం చే పార్టీకి చాలా కీలకమైన విజయాన్ని అందించారు. సో భవిష్యత్తులో కూడా అందరికీ నమస్కారం అండి. మనకి విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి కౌంటింగ్ మనకు పూర్తయింది. మనం ఇప్పుడు స్వర్ణభారతి స్టేడియం సంబంధించి కౌంటింగ్ సెంటర్ బయట ఉన్నాం ఇప్పుడు. సో ఈ కౌంటింగ్ ఎక్సైజ్ పూర్తయిన తర్వాత మనకు వేపాడ చిరంజీవిరావు అనే వ్యక్తి ఈ ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయినట్టు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకుని ఇప్పుడే సర్టిఫికేటు ఇవ్వడం జరిగింది. సో బేసిక్గా మనకి అన్ని ఇన్వాలిడ్ ఓట్స్ అన్నీ పోగా 94,509 ఓట్స్ కోటాగా ఫిక్స్ చేయడం జరిగింది, రిక్వైర్డ్ కోటా. ఆ కోటా అతను అచీవ్ చేయడం వల్ల అతన్ని విన్నర్గా డిక్లేర్ చేస్తూ ఎలక్షన్ కమిషన్కి నివేదిక పంపించడం జరిగింది. సో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇప్పుడే పర్మిషన్ ఇచ్చారు. సో ఆ వ్యక్తిని విన్నర్గా డిక్లేర్ చేస్తానికి. సో దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడే మనకు ఆ వ్యక్తికి ఎలక్ట్ అయినట్టు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. లోపల ఏం జరగలేదు సార్, మీరు ఎందుకు అలాంటి ప్రశ్నలు వేస్తున్నారు నాకు తెలియట్లేదు. కానీ ఎలిమినేషన్లో 1 by 1 ఎలిమినేట్ చేసుకుంటూ రావాలి. 37 మంది అభ్యర్థులు కాబట్టి చివరి 2 వరకు ఇండిపెండెంట్ అందరు అభ్యర్థులు ఎలిమినేట్ చేయాలి. ఆ తర్వాత బీజేపీ, ఆ తర్వాత పీడిఎఫ్. సో అలా ఎలిమినేషన్లో మనం అనుకున్న కోటా వచ్చింది. కోటా వచ్చిన తర్వాత సో అప్పుడు ఆర్ఓ గారు మీరు కోటాను చేరుకున్నారు కాబట్టి మీరు విజయాన్ని సాధించారని చెప్పారు. అది ఓరల్గానే జరుగుతుంది. ఆ తర్వాత రిటర్న్గా మనకి డిక్లరేషను సర్టిఫికేట్ ఇవ్వాలండి. అది వాళ్ళు ప్రాసెస్ ప్రకారం మన అమరావతి సిఇఓ ఆఫీస్ ద్వారా ఎలక్షన్ కమిషన్ వెళ్ళి పంపించాలి. సో వీళ్ళు పంపించారు, ఇంకా అప్రూవల్ రావాలి. సమయం నైట్ కాబట్టి కొంత టైం పడుతుంది అంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇది రేపు రాబోయే ఎలక్షన్స్కి ఒక నాందిగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా అధికార పార్టీకి, ఈ ప్రభుత్వానికి చాలా పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని భావిస్తూ ఉన్నాం. దాదాపు 9 పాత జిల్లాలు, శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, అలాగే ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, దాంతోపాటు పశ్చిమ రాయలసీమ, కడప, కర్నూలు, అనంతపూర్, ఏదైతే 9 జిల్లాల్లో ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, దాదాపు 10 లక్షల పైగా గ్రాడ్యుయేట్ ఓట్స్. దీంట్లో ఈ 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు అయితే ఇటు ఉత్తరాంధ్ర కానీ తూర్పు రాయలసీమ కానీ వన్ సైడెడ్గా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలంలో విద్యార్థినిని తోటి విద్యార్థులు మేడపై నుండి కిందకు తోసివేశారు.
ముక్తేశ్వరంలో ఉన్న వైబీఎస్ అండ్ బీఆర్ఎస్ ఎం నర్సింగ్ కాలేజీలో నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని పల్లవిని తోటి విద్యార్థులు తోసివేశారు. ఉదయం బ్రష్ చేసుకుంటున్న సమయంలో తనను 2వ అంతస్తుపై నుండి గంటివేశారని పల్లవి చెబుతోంది. తీవ్ర గాయాల పాలై కాలు, చేయి 3 చోట్ల ఎముకలు విరగడంతో విద్యార్థినికి అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 8 మంది విద్యార్థులు కలిసి ఉంటున్న హాస్టల్ రూమ్లో నైటు ఒకరి డబ్బులు పోయాయని అందరి బ్యాగ్స్ తోటి విద్యార్థులు వెతికారని పల్లవి తెలిపింది. పల్లవి సార్ రాత్రి గొడవైంది సార్. అది డబ్బులు పోయినాయని గొడవైంది సార్. అందరి బ్యాగ్లో చెక్ చేశారండి. మార్నింగ్ నేను బ్రష్ చేసి స్నానం చేసి ఉంటున్నాను సార్ అక్కడ వాష్రూమ్ దగ్గర. ఎవరికి గంటేశారండి. పడుకోనండి. తర్వాత నాకు తెలియదు. ఎవరు వింటారండి? తెలియదు సార్. ఎంతమంది ఉంటారు మీరు? 7 సరే, మీ రూమ్ వైపులో ఎంత 7 ఉన్నారా? అందరితో గొడవ అయిందా? అందరూ అడిగేసారు సార్. సరే, ఏమంటే ప్రిన్సిపల్ గారు ఎందుకంటే ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో మీరు ఏం జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ప్రెస్ క్లబ్ మండల సమావేశ మందిరంలో ప్రెస్ క్లబ్ సభ్యులు సమావేశం నిర్వహించారు. TUWJ, IJU సంయుక్తంగా సమావేశం నిర్వహించి ప్రెస్ క్లబ్ ఎన్నికల నిర్వహణ కొరకు 5 సభ్యులు గల ఎన్నికల కమిటీని ఎన్నుకున్నారు. ఈ సభ్యులు ఎన్నికల పరిశీలన చేసి ఎన్నిక తేదీని ఖరారు చేసి ఎన్నికను నిర్వహించే బాధ్యతలు చేపట్టారు. పటిష్టంగా ఉన్న ప్రెస్ క్లబ్ను విచ్ఛిన్నం చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని, కావున ఎన్నిక నిర్వహించుటకు సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానించారని వారు తెలిపారు. జగిత్యాల జిల్లా వేంపేట గ్రామ శివారులో గల శ్రీ మహాలక్ష్మి కిరాణం అండ్ జనరల్ స్టోర్లో రాత్రి దొంగలు పడి సుమారు 2,50,000 రూపాయల విలువ గల వస్తువులు చోరీ చేశారు. యూసుఫ్ నగర్ గ్రామానికి చెందిన రమేష్ శర్మ నెల రోజుల క్రితం వేంపేట గ్రామ శివారులో వేంపేట మెట్పల్లి హైవేపై కిరాణా దుకాణాన్ని ప్రారంభించారు. దుకాణం ప్రారంభించిన నెల రోజులకే దొంగలు పడి సుమారు 2,50,000 సరుకును ఎత్తుకెళ్లారని బాధితులు వాపోయారు. సీసీటీవీ ఫుటేజ్ రికార్డర్తో సహా 20,000 నగదు మరియు విలువైన కిరాణా సామాన్ దొంగిలించారు. కేసు నమోదు చేసుకున్న మెట్పల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. बजे दुकान बंद करके गया मैं घर पे। सुबह में दुकान खोलने के लिए दुकान खोला, आके देखा तो अंदर से सामान पूरा नीचे गिरा हुआ था और सीसी कैमरा टीवी कुछ दिख नहीं रहे थे। पीछे जाके देखा तो पूरा ताला वाला तो दरवाजे का तोड़ के रखा हुआ था। और फिर मैंने सरपंच साहब को फ़ोन किया गांव में। सरपंच साहब ने बोला कि मैं सीआई को फ़ोन करता हूँ। एसआई को फ़ोन किया उन्होंने, फिर आए वो लोग पुलिस वाले 2 जन आके सीआई को पूरा फोटो निकाल के लेके गए। उसके बाद में पूरा सीसी कैमरा सब अंदर है, सामान भी लेके गए, पूरा केस था 20,000 रुपये अंदर लोगों को रोकड़ा और थोड़ा सामान भी लेके गए और दूसरा कुछ तो छोटा मोटा आइटम लेके गए, उसको ध्यान नहीं रखा पूरा इतना। बाकी पुलिस वाले सब चेक करके गए और दूसरा कुछ अभी मालूम नहीं पड़ा मेरे क्या आइटम है क्या नहीं है। कितना पैसा गया? पैसा 17,000 रोकड़ा और चिल्लर है बाकी का 3,000 रुपया। सामान कितने का सामान गया कम से कम 50,000 का सामान होगा पूरा। 50,000 का सामान। पुलिस वाला आया तो क्या बोला? पुलिस वाले आए फोटो लेके गए, बोले FIR दर्ज करवाई हमने। अब इधर दुकान लगा के कितना दिन हो रहा? 1 महीना हो गया नेट हमारे को। 1 महीना हो गया। पुलिस वाले आए, वो फोटो लेके गए, FIR दर्ज करा के आया मैं चौकी में जाके स्टेशन। మేము యూసుఫ్ నగర్లో ఉంటాము. ఇక్కడ వచ్చి ఒక నెల దుకాణం పెట్టినాము. సీసీ కెమెరాలు అవి అన్నీ తీసుకుపోయిండ్రు. వెనక డోరు మొత్తం పలగొట్టిండ్రు. 20,000 నెట్టి తీసుకుపోయిండ్రు. సామాన్ 50,000 దాకా సామాన్ తీసుకుపోయిండ్రు. ఇక వచ్చినాక చూస్తే మాకు ఏం తెలియలేదు సార్. ఇక చూస్తే మాకు ఏం అర్థం కాలేదు, అంత భయం అవుతుంది. ఇంకా అన్నం తెలియదు. దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న పుణ్యక్షేత్రం భద్రాచలం. ఈ క్షేత్రంలో ఈ నెల 30న శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం,
31న మహాపట్టాభిషేకం జరగనున్న నేపథ్యంలో కళ్యాణం చూడడానికి దూర ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కేటాయించిన విధులను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో శ్రీరామనవమి మహాపట్టాభిషేక కార్యక్రమాల నిర్వహణపై అన్ని శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణ వేడుక నిర్వహించు మంటపాన్ని 26 సెక్టార్లుగా విభజించి ప్రతి సెక్టారులో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేడుకలు తిలకించేందుకు గాను పర్యవేక్షణకు జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించినట్టు చెప్పారు. భక్తులు ఒక సెక్టార్ నుంచి ఒక సెక్టార్కు వెళ్లకుండా పటిష్ట బారికేడ్లు ఏర్పాటు చేయాలని, భక్తుల వసతి లాడ్జీలను ఆన్లైన్లో బుక్ చేసుకునే సౌకర్యం కల్పించినట్టు చెప్పారు. ఆన్లైన్ ద్వారా టికెట్లు విక్రయాలు చేపట్టాలని ఇప్పటి వరకు 2500 టికెట్లు విక్రయించినట్టు చెప్పారు. ఏదో ఎవ్రీ ఇయర్ జరిగేదేలా అన్నది అది ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ డిపార్ట్మెంట్ లో దేర్ విల్ బి సమ్ ఇష్యూస్ దట్ విల్ కమ్ టు నోటీస్. సో ఆ యాటిట్యూడ్ దాంతో మీరందరూ కూడా డిపార్ట్మెంట్ వైజ్ చేయాలి. ముఖ్యంగా ఇన్ ఆల్ యువర్ యాక్షన్ పాయింట్ యూ షుడ్ సీ వాట్ ఆర్ ద వల్నరబుల్ పాయింట్స్. కొన్ని దగ్గర ఇప్పుడు పవర్ ఉందనుకోండి, వల్నరబుల్ పాయింట్ షార్ట్ సర్క్యూట్ కావడం, లేదంటే ఆ రోజు మొత్తం పవర్ అవుటేజ్ అవ్వడం, టెంపుల్ వాళ్ళ తరఫు నుంచి వల్నరబుల్ పాయింట్ సౌండ్ సిస్టమ్ పనిచేయకపోవడం, ఫైర్ వాళ్ళ తరఫు నుంచి ఎక్కడైనా అగ్గి అంటుకోవడం. అంటే దీస్ ఆర్ ద పాయింట్స్ ఆఫ్ వల్నరబిలిటీ. చిన్నదే ఉండొచ్చు, బట్ ద ఇష్యూ హ్యాస్ ద స్కోప్ టు కాజ్ ఇమ్మెన్స్ డ్యామేజ్. సో ఆ వల్నరబిలిటీ పాయింట్స్, వల్నరబిలిటీ ప్రతి ఒక్కరు కూడా అసెస్ చేసుకోవాలి. ఇరిగేషన్ తరఫు నుంచి ఏంటి, ఎవరైనా వాటర్లో పడిపోయి చనిపోవడం కానివ్వండి, లేదా ఫిషర్మెన్ అక్కడ డ్యూటీలో ఉండకపోవడం అంటే దీస్ ఆర్ ద థింగ్స్. అండ్ డ్రింకింగ్ వాటర్ అప్పుడు సమ్ వాటర్ కలుషితం. అందరికీ నమస్కారం. ఇది ఐ థింక్ వి ఆర్ కండక్టింగ్ థర్డ్ ఫాలో-అప్ మీటింగ్ ఫర్ శ్రీరామనవమి. ది ఐడియా ఎవరైతే ఉన్నారో వారి స్కోప్ ఆఫ్ వర్క్ ఏంది, వాళ్ళ స్కోప్ ఆఫ్ డ్యూటీస్ ఇచ్చింది ఏదో క్లియర్ కట్గా మీకు ఐడియా ఉంటుంది. నెంబర్ 1. సో మీరు ఇచ్చిన నోట్స్ కూడా మీతో ఎందుకు ఇప్పించడం ఏంటంటే సో దట్ యూ నో వాట్ ఈస్ టు బి డన్ వెరీ క్లియర్లీ. దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో కన్ఫ్యూజన్ రిగార్డింగ్ వాట్ ఈస్ మీరు చేసేది, ఏం చేయాల్సింది ఏంటి, చేయాల్సింది ఏం చేయకూడదు, ఏం చేయాలనేది సంథింగ్ దట్ ఈస్ గివెన్. అండ్ మీ అందరికీ కూడా చేయాలనే ఉద్దేశంతోనే ఇది చేసాం. ఇవి బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రతిపక్షాలపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం. పేపర్ లీకేజీతో తనకేం సంబంధమని ప్రశ్న. ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం. కేవీఎట్ పిటిషన్ దాఖలు చేసిన ఈడీ. తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం, పలుచోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం. ఏపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్. 3ంటికి 3 స్థానాల్లో మోయించిన విజయభేరి. స్టే ట్యూన్ టు 95 న్యూస్.